Hi friends, welcome to Doubts Clarified. Today in this video I am going to make a video on English subject. Unit 1 is personality development. In that unit 1 there are 3 readings A, B and C. In A reading, attitude is altitude. I have already completed the video and I will give the link in description. Next, B reading. Every success story is also a story of great failures. In this video, I am going to do that one. Next, C reading, I will do it. I will make the video for the next time. Now, we will see the B reading. B reading, every success story is a story of great failures. Failure is the highway to success. Tom Watson Sr. said, if you want to succeed, double your failure rate. For this line, the meaning is, failure అనేది సక్సెస్కి హైవే. ఒకసారి ఫెయిల్ అయితే నెక్స్ట్ టైం అది జరగకుండా చూసుకుంటాం. కాబట్టి ఫెయిల్ అవ్వడం మనకు హెల్ప్ చేస్తుంది సక్సెస్ అవ్వడానికి. టామ్ వాట్సన్ సీనియర్ ఏం చెప్పారంటే, ఇఫ్ యూ వాంట్ టు సక్సీడ్ డబల్ యువర్ ఫెయిల్యూర్ రేట్. ఒకవేళ మనం సక్సెస్ అవ్వాలంటే మన ఫెయిల్యూర్ రేట్ని పెంచుకోవాలి. అంటే ఎక్కువసార్లు ఫెయిల్ అయితే అందులో చేసిన మిస్టేక్స్ని నెక్స్ట్ టైం చేయకుండా ఉంటాము. కాబట్టి ఆయన అలా చెప్పారు. ఇఫ్ యూ స్టడీ హిస్టరీ యూ విల్ ఫైండ్ దట్ all stories of success are also stories of great failures. But people don't see the failures. They only see one side of the picture and they say that person got lucky. He must have been at the right place at the right time. మనం హిస్టరీలో చూసుకుంటే చాలా స్టోరీస్ సక్సెస్లో ఉంటాయి, ఫెయిల్యూర్స్ కూడా ఉంటాయి. కానీ పీపుల్ అనేవాళ్ళు ఓన్లీ సక్సెస్ని చూస్తారు, ఫెయిల్యూర్ని చూడరు. ఎన్నిసార్లు ఫెయిల్ అయ్యి సక్సెస్ అయ్యారో అది చూడకుండా సక్సెస్ అయ్యారా లేదా వాళ్ళు లక్కీ అని చెప్తారు ఈజీగా. మనం ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నామో ఎవ్వరు చూడరు, మనం సక్సెస్ అయ్యామా లేదా అదే చూస్తారు. కాబట్టి హార్డ్ వర్క్ చేయకుండా స్మార్ట్ వర్క్ బెటర్గా ఉంటుంది. స్మార్ట్ వర్క్ ఈజ్ బెటర్ దాన్ హార్డ్ వర్క్. ఈ కాలంలో ఇదే బెస్ట్. Let me share someone's life history with you. This was a man who failed in business at the age of 21, was defeated in a legislative race at age 22, failed again in business at age 24, overcame the death of his sweetheart at age 26, had a nervous breakdown at age 27, lost a congressional race at age 34, lost a senatorial race at age 45, failed in an effort to become vice president at age 47, lost a senatorial race at age 49, and was elected president of the United States at age 52. This man was Abraham Lincoln. Would you call him a failure? He could have quit. But to Lincoln, defeat was a detour and not a dead end. ఇక్కడ నరేటర్ అబ్రహం లింకన్ గురించి చెప్పారు. ఆయన ఎన్నిసార్లు ఫెయిల్ అయినా కానీ లాస్ట్కి అన్నిటికంటే పెద్ద పోస్ట్ ఏంటి, ప్రెసిడెంట్గా ఎలెక్ట్ అయ్యాడు యునైటెడ్ స్టేట్స్కి. సో అతని వెనకాల ఉన్న ఫెయిల్యూర్ని ఎవరు చూడలేకపోయారు, కానీ ఆయన సక్సెస్నే చూశారు. ఇది నరేటర్ మనకి చెప్పాలనుకుంటున్నారు. నెక్స్ట్, ఇన్ 1913 లీ డి ఫారెస్ట్, ద ఇన్వెంటర్ ఆఫ్ ద ట్రయోడ్స్ ట్యూబ్, వాజ్ చార్జ్డ్ బై ద డిస్ట్రిక్ట్ అటార్నీ ఫర్ యూజింగ్ ఫ్రాడ్యులెంట్ మీన్స్ టు మిస్లీడ్ ద పబ్లిక్ ఇంటూ బయింగ్ స్టాక్స్ ఆఫ్ హిస్ కంపెనీ బై క్లెయిమింగ్ దట్ హీ కుడ్ ట్రాన్స్మిట్ ద హ్యూమన్ వాయిస్ అక్రాస్ ద అట్లాంటిక్. హీ వాజ్ పబ్లిక్లీ హ్యూమిలేటెడ్. కెన్ యూ ఇమాజిన్ వేర్ వీ వుడ్ బీ వితౌట్ హిస్ ఇన్వెన్షన్? తన ఇన్వెన్షన్ లేకుండా మనము ఇక్కడ వరకు వచ్చేవాళ్ళమా? ఇప్పుడు మొబైల్స్, ఫోన్ కాల్స్ ఇవన్నీ చేయగలుగుతామా? లేదు. నెక్స్ట్, ఇప్పుడు ట్రయోడ్స్ ట్యూబ్ ఎవరు చేశారు? లీ డి ఫారెస్ట్ అనే అతను ట్రయోడ్స్ ట్యూబ్ని ఇన్వెంట్ చేశారు.
A New York Times editorial on December 10th, 1903 questioned the wisdom of the Wright brothers, who are trying to invent a machine heavier than air that would fly. 1 week later, at Kitty Hawk, the Wright brothers took their famous flight. ఎవరు ఈ రైట్ బ్రదర్స్? వాళ్ళు ఇద్దరు. వాళ్ళు ఏరోప్లేన్ని తయారు చేసిన వాళ్ళు. ఈ రైట్ బ్రదర్స్ని న్యూయార్క్ టైమ్స్ ఎడిటోరియల్ వాళ్ళు డిసెంబర్ 10th క్వశ్చన్ చేశారు. వాళ్ళు ఎయిర్ కంటే హెవియర్ మెషిన్ని అసలు ఇన్వెంట్ చేయగలుగుతారా, అది అసలు ఎయిర్లో ఎగురుతుందా, అది ఆ క్వశ్చన్ చేశారు. కానీ రైట్ బ్రదర్స్ దాన్ని నిజం చేశారు. ఎలా నిజం చేశారు? అది ఏరోప్లేన్ గాల్లో ఎగిరేటట్లుగా మళ్ళీ చాలా సెక్యూరిటీ దాంతో రూపొందించి వాళ్ళు దాన్ని ఎగిరేటట్టుగా చేశారు. ఇప్పుడు చాలామంది ఏరోప్లేన్స్లోనే వెళ్తున్నారు, ఎలాంటి ఫియర్ లేకుండా. అప్పుడు రైట్ బ్రదర్స్ అవి చేయకపోయి ఉంటే ఇప్పుడు మనం వేరే కంట్రీస్కి ఎలా వెళ్ళగలుగుతాం? ఒకవేళ వాళ్ళు వెనక్కి తగ్గారనుకోండి, మనకిప్పుడు ఏరోప్లేన్స్ ఉండేవి కావు. నెక్స్ట్, Colonel Sanders, at age 65, with a beat-up car and a $100 check from Social Security, realized he had to do something. He remembered his mother's recipe and went out selling. Colonel Sanders 65 ఏజ్ అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత అతనికి రిటైర్మెంట్ మనీ వస్తుంది. ఎంత? $100 ఉన్నాయి, ఒక పాత కార్. అవి రెండు అతని దగ్గర ఉన్నాయి. ఆయన 65 ఇయర్స్ అయిపోయినాయి, ఆయన జాబ్ రిటైర్ కూడా అయిపోయారు. ఇంకా ఏదో చెయ్యాలని ఏం రియలైజ్ అయ్యాడంటే వాళ్ళ మదర్ చేసే రెసిపీస్ చేసుకొని దాన్ని అమ్మడానికి బయటికి వెళ్ళారు. హౌ మెనీ డోర్స్ డిడ్ హీ హ్యావ్ టు నాక్ ఆన్ బిఫోర్ హీ గాట్ హిస్ ఫస్ట్ ఆర్డర్? It is estimated that he had knocked on more than 1,000 doors before he got his first order. ఫస్ట్ ఆర్డర్ కోసం 1000 డోర్స్ని నాక్ చేశారు. అంటే ఆ ఏజ్లో అంత పట్టుదల ఉండడం అంటే ఎంత కష్టమో చూడండి. 1000 డోర్స్, 1 కాదు, 2 కాదు, 3 కాదు, ఏకంగా 1000 డోర్స్ అంటే ఊహించుకోండి. How many of us quit after 3 tries, 10 tries, 100 tries, and then we say we tried as hard as we could? 100 times వరకు ట్రై చేయగలుగుతామేమో, ఈయన 1000 times వరకు ట్రై చేశారు కాబట్టి ఇవాళ ఆయన ఈ పొజిషన్లో ఉన్నారు. ఎవరు అతను? కొలోనెల్ శాండర్స్ అనే అతను ఎవరు? KFC ఓనర్, కెంటకీస్ ఫ్రైడ్ చికెన్, దాని ఓనర్ Colonel Sanders. Next, as a young cartoonist, Walt Disney faced many rejections from newspaper editors who said he had no talent. One day, a minister at a church hired him to draw some cartoons. Disney was working out of a small mouse-infested shed near the church. After seeing a small mouse, he was inspired. That was the start of మిక్కీ మౌస్. వాల్ట్ డిజ్నీ ఎవరు? మిక్కీ మౌస్ని డ్రా చేసిన అతను ఒక ఆర్టిస్ట్ కాబట్టి వాల్ట్ డిజ్నీ ఒక కార్టూనిస్ట్. నెక్స్ట్, సక్సెస్ఫుల్ పీపుల్ డోంట్ డూ గ్రేట్ థింగ్స్, దే ఓన్లీ డూ స్మాల్ థింగ్స్ ఇన్ ఏ గ్రేట్ వే. Successful people don't do great things, they only do small things in a great way. చిన్న పనులు చేసిన ఒక గ్రేట్ వేలో రూపొందిస్తారు. ఓకే, నెక్స్ట్. వన్ డే ఏ partially deaf 4-year-old kid came home with a note in his pocket from his teacher. వాళ్ళ టీచర్ ఏమని రాసిచ్చారంటే, your Tommy is too stupid to learn. Get him out of the school. His mother read the note and answered,
My Tommy is not stupid to learn. I will teach him myself. And that Tommy grew up to be the great Thomas Edison. Thomas Edison, nickname Tommy. Okay, Thomas Edison had only 3 months of formal schooling and he was partially deaf. అంటే తనకి కొంచెం చెవిటితనం ఉంది. అందుకే వాళ్ళ టీచర్ ఏం చెప్పినా తనకి అర్థమయ్యేది కాదు. కొన్ని అర్థమయ్యేది, కొన్ని అర్థం కాకుండా ఉండేది. కాబట్టి అందరికి తెలిసిందే థామస్ ఎడిసన్ ఏం కనిపెట్టారు? బల్బ్. Henry Ford forgot to put the reverse gear in the first car he made. Do you consider these people failures? ఇక్కడ హెన్రీ ఫోర్డ్ అతను చేసిన ఫస్ట్ కార్, ఫోర్డ్ కంపెనీ కార్స్ ఉంటాయి కదా, అది హెన్రీ ఫోర్డ్దే. సో అతను ఫస్ట్ కార్లో అన్నీ పెట్టాడు, మొత్తం ఓకే, బట్ ఒక రివర్స్ గేర్ పెట్టడమే మర్చిపోయాడు. అందుకే అతని ఫస్ట్ ప్రాజెక్ట్ ఫెయిల్ అయిపోయింది. తర్వాత ఆయన ఫేమస్ అయ్యారు. ఫస్ట్ ఫెయిల్యూర్ కాబట్టి ఆ ఫెయిల్యూర్ తర్వాత సక్సెస్ అవ్వడానికి ఆ మిస్టేక్ నెక్స్ట్ దాంట్లో చేయలేదు కాబట్టి ఇప్పుడు ఫోర్డ్ కంపెనీ కార్స్ మనకు ఉన్నాయి. డూ కన్సిడర్ దీస్ పీపుల్ ఫెయిల్యూర్స్? నో, దే సక్సీడెడ్ ఇన్ స్పైట్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ప్రాబ్లమ్స్తోని సక్సీడ్ అయ్యారు, నాట్ ఇన్ ద absence ఆఫ్ దెమ్. But to the outside world, it appears as though they just got lucky. వాళ్ళ లక్ వల్లనే వీళ్ళు ఇలా ఫేమస్ అయ్యారు. వీళ్ళ లైట్స్ కానీ, ట్రయోడ్స్ ట్యూబ్ కానీ, బల్బ్ కానీ, వాళ్ళ కార్స్ కానీ ఇలా ఫేమస్ అయ్యాయి అని అంటున్నారు. కానీ వాళ్ళ వెనకాల ఎంత ఫెయిల్యూర్ ఉందో, ఎంత హార్డ్ వర్క్ ఉందో అది ఎవరు చూడట్లేరు. వాళ్ళ లక్ అనే ఈజీగా చెప్పేస్తున్నారు. All success stories are stories of great failures. Yes, దీన్ని మనం ఒప్పుకోవాలి ఇప్పుడు. The only difference is that every time they failed, they bounced back. This is called failing forward rather than backward. You learn and move forward. Learn from your failure and keep moving. మీ ఫెయిల్యూర్ నుండి నేర్చుకోండి, ఇంకా ముందుకు వెళ్ళిపోండి. ఇది మనకు శివ్ ఖేరా గారు చెప్తున్నారు. శివ్ ఖేరా ఎవరు? ఇది రాసిన రైటర్ లేదా నరేటర్ అని అనొచ్చు. ఇన్ 1914 థామస్ ఎడిసన్ ఎట్ ఏజ్ 67 lost his factory which was worth a few $1 million on fire. It had very little insurance. No longer a young man, Edison watched his lifetime effort go up in smoke and said, "There is great value in disaster. All our mistakes are burnt up. Thank God we can start anew." In spite of the disaster, 3 weeks later, he invented the phonograph. What an attitude! అది కాలిపోయిందని బాధ లేకుండా తను ఇంకా వేరేది ట్రై చేయొచ్చు కానీ నెక్స్ట్ వేరేది ట్రై చేయడానికి వెళ్ళారు. అప్పుడు ఫోనోగ్రాఫ్ అనేది అతనే తయారు చేశాడు. ఇక్కడ టెక్స్ట్ బుక్లో కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు. ఫెయిల్యూర్స్ ఆఫ్ సక్సెస్ఫుల్ పీపుల్ ఫెయిల్యూర్స్ అనేవి మన బుక్లో ఒక 4 ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. థామస్ ఎడిసన్ ఫస్ట్ వన్ ఇది. థామస్ ఎడిసన్ ఫెయిల్డ్ అప్రాక్సిమేట్లీ 10,000 times while he was working on the light bulb. అతను లైట్ బల్బ్ తయారు చేయడానికి 10,000 times ఫెయిల్ అయ్యారు. నెక్స్ట్ హెన్రీ ఫోర్డ్. హెన్రీ ఫోర్డ్ was broke at the age of 40. Lee was fired by Henry Ford too at the age of 54. Young Beethoven was told that he had no talent for music, but he gave some of the best music to the world. ఇది కొంతమంది సక్సెస్ఫుల్ పీపుల్ది ఫెయిల్యూర్స్. Setbacks are inevitable in life. A setback can act as a driving force and also teach us humility.
In grief, you will find courage and faith to overcome the setback. We need to learn to become victors, not victims. Fear and doubt short circuit in the mind. ఫియర్ ఇంకా డౌట్ ఉంటే షార్ట్ సర్క్యూట్ లాగానే మన మైండ్లో. సో మన డౌట్స్ అనేవి క్లారిఫై చేసుకోవాలి. అందుకే మన ఛానల్ పేరు డౌట్స్ క్లారిఫైడ్. నెక్స్ట్, ఆస్క్ యువర్ సెల్ఫ్ ఆఫ్టర్ ఎవ్రీ సెట్ బ్యాక్, వాట్ డిడ్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్స్? నేను ఈ ఎక్స్పీరియన్స్ నుంచి ఏం నేర్చుకున్నాను? ఓన్లీ దెన్ యూ విల్ బీ ఏబుల్ టు టర్న్ ఏ స్టంబ్లింగ్ బ్లాక్ ఇంటూ ఎ స్టెప్పింగ్ స్టోన్. అప్పుడే మనము ఒక బ్లాక్ నుంచి స్టెప్పింగ్ స్టోన్లోకి మారుతాము. ఓకే, నెక్స్ట్ పారా, ద మోటివేషన్ టు సక్సీడ్ comes from the burning desire to achieve a purpose. Napoleon Hill wrote, whatever the mind of man can conceive and believe the mind can achieve. A young man asked Socrates the secret to success. Socrates told the young man to meet him near the river the next morning. They met. Socrates asked the young man to walk with him towards the river. When the water got up to their neck, Socrates took the young man by surprise and ducked him into the water. The boy struggled to get out, but Socrates was strong and kept him there until the boy started turning blue. Okay, సోక్రేట్స్ని ఒక యంగ్ మ్యాన్ అడుగుతాడు, ఏంటి సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి అని అడుగుతాడు. అయితే అతను సోక్రేట్స్ అతనికి ఏమంటాడంటే, నెక్స్ట్ మార్నింగ్ రివర్ దగ్గరికి రా అంటాడు. ఆ రివర్ దగ్గరకు వచ్చినప్పుడు వాటర్లోకి వెళ్తారు వాళ్ళు. వాటర్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళ నెక్ రీజియన్ దాకా వాటర్ నిండిపోతాయి. అప్పుడు సోక్రేట్స్ సడన్గా అతని నెక్ని అతని తల పట్టుకొని ముంచేశాడు వాటర్లో. అయితే ఆయన ఎంత ప్రయత్నించినా సోక్రేట్స్ గట్టిగా పట్టుకున్నాడు కాబట్టి ఆయన బయటికి రాలేకపోయాడు. అతను బ్లూ అయ్యే వరకు అలానే ఉంచాడు. నెక్స్ట్, Socrates pulled his head out of the water, and the first thing the young man did was to gasp and take a deep breath of air. Socrates asked, what did you want the most when you were there? The boy replied, air. Socrates said, that is a secret to success. When you want success as badly as you wanted the air, then you will get it. There is no other secret. కాబట్టి ఇప్పుడు అతన్ని పైకి వదిలేశాడు సోక్రేట్స్. అతను గట్టిగా గాలి పీల్చుకున్నాడు. అప్పుడు ఏమని చెప్తాడంటే, వాట్ డిడ్ యూ వాంట్ ద మోస్ట్? అతనికి క్వశ్చన్ అడిగి ఆ బాయ్ ఏం చెప్తాడంటే ఎయిర్ అని అంటాడు. అప్పుడు సోక్రేట్స్ ఏమంటాడు, దట్ ఈస్ ద సీక్రెట్ టు సక్సెస్. అదే సక్సెస్కి ఉన్న సీక్రెట్. మనకు సక్సెస్ అవ్వాలంటే యాజ్ బ్యాడ్లీ యాజ్ యూ వాంటెడ్ ద ఎయిర్, then you will get it. But there is no secret for it. A burning desire is a starting point of all accomplishments. Just like a small fire cannot give much heat, a weak desire cannot produce great results. ఇది ఈ లెసన్కి కన్క్లూషన్. మనకు ఈ లెసన్ నుంచి మోరల్ ఏంటంటే, ఏ వీక్ డిజైర్ కెనాట్ ప్రొడ్యూస్ గ్రేట్ రిజల్ట్స్. అండ్ ఎవ్రీ సక్సెస్ స్టోరీ ఈజ్ ఏ స్టోరీ ఆఫ్ గ్రేట్ ఫెయిల్యూర్స్. ఒక సక్సెస్ఫుల్ పర్సన్ వెనకాల ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయో మనకు తెలియదు, వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేశారో తెలియదు. బట్ చాలామంది పీపుల్ సింపుల్గా దానిని లక్ అని అనేస్తారు, బట్ వాళ్ళ హార్డ్ వర్క్ని మాత్రం చూడరు. సో ఇది ఇవాల్టి లెసన్ మనకు. సో ఇదే మనము మన లైఫ్లో ఉపయోగించితే మనం ఇంకా ఎక్కువ ఎత్తుకు ఎదగడానికి పనికొస్తుంది. ఈ లెసన్లో మనకి ఇంకొక పోయం లాంటిది ఇచ్చారు. దాని టైటిల్ ఏంటంటే, ఇఫ్ యూ థింక్ యు ఆర్ బీటెన్, యు ఆర్. ఇఫ్ యూ థింక్ యు డేర్ నాట్, యు డోంట్.
If you like to win but think you can't, it's almost a cinch in you won't. If you think you will lose, you are lost. Far out in the world we find. Success begins with a fellow's will. It's all in the state of mind. If you think you are outclassed, you are. If you have got to think high to rise. You have got to be sure of yourself before you can ever win a prize. Life is battles don't always go to the stronger and faster man, but sooner or later the man who wins is a man who thinks he can. This was given by Shiv Khera. Okay friends, ఇది బీ రీడింగ్ యూనిట్ 1లో బీ రీడింగ్ ఇది మనకి ఈ లెసన్ కంప్లీట్ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇందులో మనం ఇంతమంది గురించి మాట్లాడుకున్నాం కదా, అందులో ఎవరి సక్సెస్ స్టోరీ మీకు బాగా నచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలపండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డౌట్స్ క్లారిఫైడ్ ఛానల్. జై హింద్. Like a Hellcat.